కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక హిందువుగా బతకపోతే ఈ దేశం అనేది రేపు పొద్దున్న ప్రశాంతంగా అవుతుంది. గత కొన్ని సంవత్సరాలు పెట్టి చూడండి, మన స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల్లో 55 సంవత్సరాల వరకు మన విద్యాశాఖ మంత్రులుగా సెంట్రల్ గవర్నమెంట్ లో ముస్లింసే ఉన్నారు. అందువల్ల మన దేశ చరిత్ర మనగడిగా అంతా కోల్పోయాం. ఇకనైనా కళ్ళు తెరవండి. ఈ దేశం బాగుపడాలన్నా, ఈ దేశం ఐక్యతగా ఉండాలన్నా, ఈ దేశం కొనసాగాలన్నా, ఈ దేశం హిందూ దేశంగా ఉండాలంటే హిందువులు మాత్రమే పరిపాలించగలగాలి. దానికి ఇవాళ హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు. అలాంటి నాయకులందరికీ కూడా మీరు సంఘీభావం తెలియజేయండి. ఇవాళ మనకెందుకులే అనుకుంటే రేపు బానిసలుగా బతకడానికి మీరు సంసిద్ధం అయినట్లే. ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ కానీ మనం దీని మీద ప్రతిఘటించకపోతే, ఈ జరుగుతున్న అన్యాయాల మీద ప్రతిఘటించకపోతే రేపు మీకోసం పోరాటం చేసే యువశక్తి అంతా కూడా నిద్రపోతుంది. ఆ వేళ మీరు తెలివేసుకున్న నిద్ర నుండి బయటకు వచ్చినా మీకు రక్షణ కరువు అవుతుంది. పక్క దేశాల్లో చూడండి, గత 30 సంవత్సరాల్లో 40 సంవత్సరాల్లో బంగ్లాదేశ్ లో 2 కోట్ల మంది హిందువులు ఉంటే ఇవాళ 2000 మందికి వచ్చేసారు. అలాగే పాకిస్తాన్ లో కొన్ని కోట్ల మంది హిందువులు ఉంటే ఇవాళ ఆ దేశంలో కొన్ని వందల మందిలోకి వచ్చేసారు. అలాగే భారతదేశంలో హిందువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అదే విధంగా మన తాలూకు ఆస్తులకు కానీ మన తాలూకు మనుగడకు కానీ ప్రశ్నార్థకు మనమే అవుతున్నాం, ఇతరులు కాదు. ఇవాళ శ్రీవారి లడ్డు కోసం అన్ని మతస్థులు ఇతర మతస్థులు అందరూ కూడా నోరు విప్పి మాట్లాడుతున్నారు. కానీ హిందువులుగా మీకేం పోయే కాలం వచ్చింది? ఎవరు